హాయ్ అండి, బాగున్నారా? వనుము ఫ్యామిలీ తరఫున మీ అందరికీ నమస్కారం అండి. ప్రపంచంలో 16 దేశాలు ఉన్నాయి. చిన్న దేశాలు అన్నమాట. అవి ఒక్కొక్కటి ఒక ఊరితో సమానం. అంటే విజయవాడ ఎంత ఉందో అది ఒక దేశం, వైజాగ్ ఎంత ఉందో అది ఒక దేశం. అటువంటి 16 ఉన్నాయి ప్రపంచంలో. చిన్న ఊర్లు కానీ స్వతంత్ర దేశాలు ఇవి. అయితే యూరోప్ లో 6 ఉన్నాయండి ఇటువంటివి. ఆ 6లో ఒకటి లైచెస్టైన్. లైచెస్టైన్ చాలా చిన్న దేశము, 40,000 మంది అండి జనాభా ఆ ఊరికి. అయితే చాలా ధనవంతులండి. ఎందుకు తెలుసా? ట్యాక్స్లు ఎవరో కట్టరు సరిగా. ట్యాక్సెస్ లేవనుకుంటున్నాను. అంతేగాని దొంగతనంగా కట్టపోవడం అలాంటిదేమీ ఉండదండి ఈ దేశాల్లో. అందుకే వాళ్ళు నిజంగా దీవించబడ్డారు. అయితే లైచెస్టైన్ చూడాలంటే స్విట్జర్లాండ్ కంపల్సరీగా రావాలండి. స్విట్జర్లాండ్ నుండి 90 మినిట్స్ డ్రైవింగ్ టైం, 1.5 hours. లైచెస్టైన్ దేశంలో పెద్ద చూడడానికి ఏమీ లేదండి. కానీ అక్కడికి వెళ్లే మార్గం మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. ఆ డ్రైవింగ్ డిస్టెన్స్ 1.5 hours స్వర్గంలో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటదండి. అంత బాగుంటది. అయితే వీడియోలో కూడా ఇంకా నేను ఆ మార్గమే చూపిస్తాను ఎక్కువగా. ఊరు మాత్రం ఒక 5 నిమిషాల్లో చూసి వచ్చండి. అంత చిన్న ఊరు అనమాట. మీరందరూ రెడీగా ఉంటే వీడియో చూసేద్దామా? వెల్కమ్. స్విట్జర్లాండ్ నుండి లైచెస్టైన్ వెళ్లే మార్గంలో చాలా సొరంగాలు ఉన్నాయండి. అంటే టన్నల్స్ అంటారు కదా, అవే. జ్యూరిచ్ నుండి లైచెస్టైన్ కు ప్రయాణం సాధారణంగా ట్రాఫిక్ బట్టి 1.5 లేక 2 గంటలు పడుతుంది. ఈ రూట్ చాలా ఈజీగా నావిగేట్ చేయొచ్చు. GPS లో వ్యాడేజ్ లైచెస్టైన్ అని ఎంటర్ చేస్తే గూగుల్ తల్లి లేకపోతే వేజ్ అప్లికేషన్ ఉంది కదా, అవి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్గాన్ని నావిగేట్ చేస్తూ తీసుకెళ్లిపోతాయి. నా గత పర్యటనలో నేను ఒక కారుని అద్దెకు తీసుకుని ఈ దేశాలన్నీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళానండి. కానీ ఇప్పుడు నేను టూర్ గ్రూప్ తో వచ్చాను కదా, కాబట్టి ఫుల్ డే బస్ టూర్ లో వచ్చాము. డ్రైవింగ్ మాత్రం సూపర్ అండి. ఎంతో అందంగా అదిరిపోయిన సీనరీస్ అన్నమాట. మదిని గిల్లి ఎందుక అల్లరి. చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని. మది నీతుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా? capital city. And here comes Mrs. Vanamu and Stella Vanamu.
the capital city. లైచిస్టాన్ వచ్చేసామండి. ఈ సిటీ సెంటర్ లో ఉన్నాము ప్రస్తుతం. 15 నిమిషాల్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు అంతా చూసేవచ్చు. అంత చిన్నది. ఈ దేశ అధికార భాష జర్మనీలో మాట్లాడుతుంటారు కదా, అదే భాష ఇక్కడ కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ వారికి బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా? హోయ్ అంటారు. హలో అని అర్థం. హోయ్ అని ఒక్కసారి మీరు చెప్పండి చూద్దాం. సరదాగా మన తెలుగు రాష్ట్రాల్లో గేదెలతో మాట్లాడతారు కదా, గేదెలని హోయ్ హోయ్ అంటారు. ఇక్కడ వారికి మాత్రం చాలా మంచి మాట అది. మా టూర్ గ్రూప్ వారు షాపింగ్ లో బిజీగా ఉన్నారండి. నేను మాత్రం మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను. మీరు లైచిస్టైన్ జెండాను చూడవచ్చు. నీలం మరియు ఎరుపు రంగులు మరియు దానిపై కిరీటంతో చాలా బాగుంది. వావ్, అది చూడండి. ఇది రోలెక్స్ వాచ్ షోరూము. ఇలాంటి షోరూము ఇక్కడ ఉంటుందని ఎవ్వరూ ఊహించరు కదా. అంటే ఇంత ఖరీదైన గడియారాలని సులభంగా కొనుక్కునే ధనవంతులు చాలా మంది ఇక్కడ ఉన్నారని అర్థం. ఇది జ్యువెలరీ దుకాణం అండి. హెర్జాగ్ లాయిబ్నర్ అనే జ్యువెలరీ షాప్ పేరు. భారతదేశ ప్రజల మాదిరిగానే లైచిస్టైన్ ప్రజలు బంగారం మరియు ఆభరణాలు ఇష్టపడతారు. నేను లోపలికి వెళ్ళాలనుకున్నాను. కెమెరాస్ నాట్ అలౌడ్ కారణంగా వెళ్ళలేదు. వీధుల్ని కవర్ చేయడానికి కొంచెం తిరిగాను అటు ఇటు. ఇక్కడ స్ట్రీట్స్ పెద్ద ఏమీ లేవు, తక్కువ మంది జనాభా. తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా? మనసుంటే మార్గం ఉంది కదా, అనుకుంటే అందనిదుంటుందా? చూడండి, ఈ కుర్రవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో తీస్తున్నందుకు సరదాగా చేతులు చూపిస్తున్నారు. టీ లేక కాఫీ లేకపోతే బీర్ టైం అనుకుంటా. చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ. కొండ పైభాగాన్ని చూడండి. వడుజ్ యొక్క అత్యంత ముఖ్యమైన ల్యాండ్ మార్క్ వడుజ్ కోట. ఇది లైచిస్టాన్ యొక్క పాలక యువరాజు మరియు లైచిస్టాన్ రాజరిక కుటుంబానికి నిలయం. వడుజ్ కోట, దీన్ని స్లోస్ వడుజ్ అని కూడా పిలుస్తారు. ఇది రాజధాని చిహ్నం. 1287లో కట్టారండి. అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐఎమ్ వనుము, మీ ట్యూబర్. బాయ్.